మీడియాకు స్వాగతం. అన్న కొంచెం చేయి తీరా అన్న కొంచెం చేయి వివేకానంద చెప్పారు.
మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారి గారు, అలాగే మన ప్రాంతంలో ఉన్నటువంటి పిహెచ్సిలకు సంబంధించిన డాక్టర్లు, ఇతర స్టాఫ్ మెంబర్స్ అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ముందు పార్టీ పరంగా కొన్ని సమీక్షలు జరుపుకుంటూ ఉన్నా, అధికారికంగా పార్టీ కార్యక్రమాలకి, ప్రభుత్వ కార్యక్రమాలకి వాళ్ళ ప్రభాకర్ రెడ్డి గారు, నేను ఇద్దరం కలిసి పనులు మొదలు పెడుతూ ఉన్నాం. అభివృద్ధి అనేటువంటిది ఇదొక నిరంతర ప్రక్రియ. ఒక రోజులో చేసేది, ఒక రోజులో అయిపోయింది అనేది కాదు. ఈ 5 సంవత్సరాల కాలం అనేక ప్రాంతాల్లో మన నియోజకవర్గంలో, ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గం, నెల్లూరు పార్లమెంటు పరిధిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలే మంజూరు అవుతూ ఉన్నాయి. వాటిని కొనసాగించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక ఉదయమే మొట్టమొదటి కార్యక్రమం కింద ఒక శుభకార్యం, ఆధ్యాత్మిక కార్యక్రమం, ఒక ఆలయ కుంభాభిషేకానికి వెళ్లి ఎంపీ గారు, నేను ఇద్దరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించినటువంటి కృష్ణాపురం వాసులకు, మర్రిపాడు మండలంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, నా సహచరులకు, మా నాయకులకు అందరికి కూడా పేరు పేరున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మండలం గురించి గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 46 మండలాలుంటే ఒక్క మర్రిపాడు మండలానికి తప్ప మిగతా 45 మండలాలకి త్రాగునీరు, సాగునీరు వచ్చే అవకాశం ఉంది. ఈ మండలానికి మాత్రం ఏ వైపు నుంచి లేదు. కారణం ఏంటంటే ఇది బాగా ఎత్తులో ఉండడం ఒకటి, కొండ కింద గ్రామాల్లో ఈ మండలం ఏర్పాటు చేయడం, ఈ మండలము ఇటు నెల్లూరు జిల్లాలో చివరిది కావడం, కడప జిల్లాకి ఇది మొదటిది కావడం, ఇవన్నీ కలిసిన దానివల్ల ఈ మండలంలో కొంత అభివృద్ధి లేదు అని ఆలోచించేసి గతంలో నేను శాసనసభ్యుడిగా, ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు చెప్పాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2,65,00,000 రూపాయలతో భవనాలను సమకూరుస్తూ ఇక్కడ శంకుస్థాపన చేశాం. ఈ ప్రాంత ప్రజలు త్రాగునీటికి, సాగునీటికే కాదు, మంచి ఆరోగ్యానికి కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితులను గమనించి రాష్ట్ర ప్రభుత్వం 2వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మన మండలానికి మంజూరు చేసి ఇప్పటికే తాత్కాలిక భవనాల్లో ప్రారంభించడం జరిగింది. శాశ్వత భవనాలకి నిధులు వచ్చాయి.
R&B అధికారులను టెండర్లు పిలుస్తున్నారు. దానికి ఇవాళ మంచి రోజుగా గుర్తించి మేమిద్దరం కలిసి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన కూడా ఇప్పుడే పూర్తి చేశాం. ఈ భవనం త్వరితగతిన పూర్తి అవ్వాలి. ఈ ప్రాంత ప్రజలకి మరింత ఎక్కువగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఇది గుర్తింపబడాలనేదే మా అందరి ఆకాంక్ష. మామూలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి 2 ఎకరాల భూమి ఇస్తూ వచ్చాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2 ఎకరాల భూమి కానీ ఇస్తే ఆసుపత్రి భవనాలే కాదు, ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్య సిబ్బంది, అనధికారిక సిబ్బంది అందరికి కూడా క్వార్టర్స్ నిర్మాణం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా కృష్ణాపురం లాంటి ప్రాంతంలో ఇక్కడ క్వార్టర్స్ అనేటువంటివి చాలా అవసరం. ఆసుపత్రి నుంచి డాక్టర్లు వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్లాలో డాక్టర్లకు కూడా తెలియదు. దగ్గరగా ఏమీ ఊర్లు ఉండవు, వాళ్ళ నివాసం ఉండడానికి ఇల్లు కూడా దొరకవు. అందుకని మెడికల్ ఆఫీసర్లకి, నాన్ మెడికల్ ఆఫీసర్లకి క్వార్టర్స్ ఉంటే ఇక్కడే వాళ్ళు కుటుంబాలను పెట్టుకుని ఇక్కడ ఉంటారు. మరి 24 గంటలు వైద్యం అందించేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇవాళ దీనికి అలాట్ చేసింది 1 ఎకరా 24 సెంట్లు. కానీ నేను తహసీల్దార్ గారు కొత్తగా వచ్చారు, వారికి కూడా నేను ఇప్పుడే చెప్పడం జరిగింది, 3 ఎకరాల స్థలాన్ని, ఇక్కడ ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఈ ఆసుపత్రికి కేటాయించండి అని చెప్పి ఆమెకు చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా ఉన్నారు, ఆమెకు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇది ఎక్స్పాన్షన్కి వెళ్ళాలి. డాక్టర్స్ క్వార్టర్స్ రావాలి, నాన్ మెడికల్ ఆఫీసర్లు క్వార్టర్స్ రావాలి. అవన్నీ లేకపోతే కృష్ణాపురంలో ఎవరు ఉండరు డాక్టర్లు. వీళ్ళు ఎక్కడో ఉంటే మళ్ళీ రావాలంటే పొద్దున 11 అవుద్ది, మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళిపోతారు. దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు ఆసుపత్రి పెట్టుకోవడం. ఇక్కడ చుట్టుపక్కల అనేక గ్రామాలు, కొండ కింద పల్లెలు, ఎటు పోలేని దుస్థితి ఈ ప్రాంతాల్లో ఉంటుంది. కాబట్టి క్వార్టర్స్ తోటి నిర్మాణం చేయడానికి అవసరమైన భూమిని ఇవాళే కేటాయించండి అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఇక రెండో విషయం, చెట్లు నాటుతున్నాం. చెట్లు నాటడం అనేటువంటిది ఇవాళ మన అందరి బాధ్యత. ఎందుకంటే ప్రకృతి అప్పుడప్పుడు మనకి సహకరించడం లేదు. దానికి కారణం సరైనటువంటి చెట్లు కానీ వృక్షాలు కానీ పెంచకపోవడం, ఉన్నటువంటి అటవీ సంపదను కూడా మనం కొట్టేస్తా ఉన్నాం. ఎక్కడ అటవీ సంపద ఉన్నా ఇది ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ అని చెప్పినా వాళ్ళకి అనుగొప్పి మనం ఏదో ఒకటి చేస్తానే ఉంటాం గ్రామాలు. అందుకని ఒకవేళ ఎవరైనా పొరపాటున తెలుసో తెలియకో ఎక్కడైనా ఒక చెట్టును కొట్టేయడం జరిగితే దానికి ప్రత్యామ్నాయంగా 100 చెట్లు నాటాలన్నది ఇవాళ ప్రభుత్వ లక్ష్యం. 1 చెట్టు తొలగిస్తే 100 చెట్లు నాటాలి. నాటేది కేవలం ఫారెస్ట్ అధికారులు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వస్తే నాటేది కాదు. గ్రామస్తులు కూడా మీరు భాగస్వాములు కావాలి. మీ పెరట్లో చెట్లు నాటుకోవాలి, మీ వీధుల్లో చెట్లు నాటాలి. అవి బతికే వరకు మనం నీళ్లు పోసి బతికిస్తే తర్వాత వర్షాలకి వాటికి అవే బతుకుతాయి, పెద్ద పెద్ద వృక్షాలు అవుతాయి. వాటి ఫలసాయం మీ కుటుంబాలకి వస్తుంది. ఈ విధంగా ఇవాళ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల మేరకు ఈ రాష్ట్రమంతా కోట్లాది మొక్కలను నాటడానికి మొన్ననే శ్రీకారం చుట్టారు, కార్యక్రమం మొదలుపెట్టారు. ఈరోజు మనం కూడా మన నియోజకవర్గంలో సంగం మండలం వంగల్లులో
అక్కడ ఆలయానికి వెళ్తే అక్కడ కూడా మొక్కలు నాటాను. నేను అక్కడ గమనించాను, అక్కడ ఉన్న కొద్ది స్థలంలో మేమైతే మొక్కలు నాటాం, కానీ మేము అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆలయం అంతా పచ్చగా కలకల్లాడతాం. ఆలయంలోకి మేము అడుగు పెడుతున్నాం, ఎంపీ గారు నేను. ఇటు అటు ఎటు పక్క చూసినా చెట్లే, ఆ చెట్లకు పూలు, వాటికి కొన్ని చెట్లకి అయితే కాయలు, ఫలాలు. ఆ ఆలయం వాళ్ళు వేసి ఇప్పటికే పెంచారు. గౌరవ మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కూడా ప్రతి ఆలయంలో చెట్లు వేయాలి, చెట్లు మొలకెత్తాలి, పచ్చదనం పరిమళాలతో ఆ ఆలయానికి శోభ చేకూర్చాలన్న. నేను వంగళ్ళ ఆలయంలో మేము ఉన్న స్థలంలో కొన్ని చెట్లు నాటాం, కానీ మాకన్నా ముందే ఆలయ పాలక వర్గం, వంగళ్ళు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఇప్పటికే చెట్లు నాటారు. చెట్లు పెద్దవయ్యాయి, వాటి ఫలితాలు ఆ గుడికి సంబంధించి వాడుకుంటారు. అదేవిధంగా ఇవాళ ఈ ఆసుపత్రిలో మొక్కలు నాటాం. మొక్కలు మేము నాటి వెళ్ళిపోతే అవి బతకవు. కృష్ణాపురం వాసులన్నా నీళ్లు పోయాలి, ఆసుపత్రిలో డాక్టర్లన్నా నీళ్లు పోయాలి. అవి బతికించుకోవడం మీ బాధ్యత. మీరు ఎన్ని చెట్లను బతికిస్తే అంత భవిష్యత్తు మనకు కూడా ఉంటుంది. సరైన వాతావరణంలో మనం కూడా ఉంటాం. ఇప్పుడు సరైన వాతావరణం లేదు, ఎక్కడికి పోయినా పొల్యూషన్ ఉంది, మంచి శుభ్రమైన ఆక్సిజన్ కూడా లేదు ఇక్కడ. కాబట్టి ఎంత ఆరు బయట కూర్చున్నా ఆక్సిజన్ అందని పరిస్థితులు కూడా మన దగ్గర ఉన్నాయి. కారణం ఏంటంటే వాతావరణం, కలుషితమైన వాతావరణం ఉంది. ప్రక్కనే కొండలు ఉన్నాయి, అటవీ ప్రాంతం ఉంది, చెట్లు వాళ్ళు వేస్తున్నారు, మనం కొట్టుకు తెచ్చేసుకుంటున్నాం. వాటిని కూడా రక్షించండి. కొత్తగా మన గ్రామంలో చెట్లు నాటండి, మీ పెరట్లో చెట్లు నాటండి. మీకు ఎన్ని మొక్కలు కావాలో చెప్పండి, ఫారెస్ట్ అధికారులకు చెప్పి మొక్కలు ఇప్పించే బాధ్యత నాది. ఈ కృష్ణాపురం గ్రామం అంతా మళ్ళీ నేను ఇక్కడికి ఆసుపత్రి ప్రారంభానికి వస్తా. వచ్చేటప్పటికి పచ్చగా కలకలలాడే విధంగా కృష్ణాపురం గ్రామంలో ఎక్కువ చెట్లు నాటి, మరిపాడు మండలంలో కంతా ఎక్కువ చెట్లు నాటిన గ్రామంగా, వాటిని బతికించుకొని వాటి నుంచి వచ్చేటువంటి మంచి గాలిని పీల్చేటువంటి గ్రామంగా ఈ గ్రామస్తులందరూ నిలబడాలనేది మా అందరి కోరిక. ఆ విధంగా మీరందరూ కూడా చేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. మా డిఎఫ్ఓ గారు ఉన్నారు ఇక్కడ. ఈ గ్రామానికి అవసరమైన మొక్కలు మన నర్సరీ నుంచి మీ ఫారెస్ట్ అధికారులకు చెప్పండి. మీ రేంజర్లు ఉన్నారు, డిప్యూటీ రేంజర్లు ఉన్నారు, ఫారెస్ట్ గార్డ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఫలసాయం వచ్చేది వాళ్ళకి ఫలితమే కాదు, దేవుడికి 2 పూలు పెట్టేటువంటి చెట్లు మొక్కలు మన దగ్గర ఉంటే అవి కూడా వాళ్ళకి ఇవ్వండి. పెంచుకునే దానికి ఒక మార్గాన్ని చూపండి. అలాగే ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, నేను డిఎంహెచ్ఓ గారిని కూడా కోరుతా ఉన్నా, మీ డాక్టర్లు మీ స్టాఫ్ కూడా చెప్పండి. కేవలం రావడం, పేషెంట్లను పరీక్షించడం, మనం సమయం అయిపోయాక వెళ్ళిపోవడం కాదు. 1 గంట సమయం ఈ గ్రామంలో చెట్లు పెంచడానికి మీరు కూడా కేటాయించండి. మీ ప్రహరీ ప్రాంతంలో మొక్కలు నాటించండి, మీ రోడ్డు మార్గంలో నాటించండి, వాటిని బతికించే ప్రయత్నం చేయండి. మీరు చేస్తే మిమ్మల్ని మీ దగ్గరికి పేషెంట్లుగా వచ్చినటువంటి వాళ్ళు, అనారోగ్యంతో బాధ చెప్పుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు మిమ్మల్ని చూసి డాక్టర్ లేరు ఏమయ్యారంటే పక్కనే ఉన్న చెట్లకి నీళ్లు పోయడానికి వెళ్ళారంటే 1 గంట సమయంలో మీరు పేషెంట్లు ఏం కాదు, పేషెంట్లు బాగుంటారు. 1 గంట సమయాన్ని వెచ్చించి మీరు మీ స్టాఫ్ అంతా కూడా చెట్లను బతికించడానికి అవసరమయ్యేటువంటి నీటి సహకారం మీరు అందించండి. కొంత పర్యవేక్షణ డాక్టర్లు కూడా మీ స్టాఫ్తో చేస్తే బాగుంటుందనేది నా యొక్క ఉద్దేశం. ఆ విధంగా మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాను. అంతేకాదు, మన మండలంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఎంఆర్ఓ కార్యాలయం ఉంది,
ఎంపీడీఓ కార్యాలయం ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, మరిపాడులో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది, జూనియర్ కాలేజ్, హై స్కూల్, కస్తూర్బా గాంధీ విద్యాలయం, మోడల్ స్కూల్, అలాగే సెంట్రల్ స్కూల్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ అన్ని స్కూల్స్ లో డిఎఫ్ఓ గారికి నేను మనవి చేసేది, ప్రతి స్కూల్ కి కూడా మీ స్టాఫ్ వెళ్ళాలి. అవసరమైతే ఎంఆర్ఓ, ఎంపీడీఓలు, ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓల సహకారం తీసుకోండి. వారందరూ కూడా ఇన్స్టిట్యూషన్స్ కి వచ్చి పిల్లలకు కూడా అలవాటు చేయండి. ఎప్పటి నుంచే వాళ్ళ జీవితంలో మొక్కని నాటడం, మొక్కని పెంచడం అనేది అలవాటైతే వాళ్ళు మంచి జీవితంలో మంచి పౌరులు అవుతారు. వాళ్ళ జీవితంలో ఎదుగుదలకి చెట్టు ఎంత ఎదుగుతుందో ఆ బిడ్డ భవిష్యత్తు కూడా అంత ఎదుగుతుంది అనే దానికి ఇదొక నిదర్శనంగా ఈ మండలంలో ప్రతి ఇన్స్టిట్యూషన్ లో కూడా చెట్ల పెంపకం కార్యక్రమానికి మనం పోటీ పడాలి. ఎందుకు ఈ మండలం గురించి చెప్తున్నానంటే, మీ మండలంలో నీళ్లు లేవు, వర్షం పడితేనే నీళ్లు. ఇప్పుడిప్పుడు సోమశిలలో నీళ్లు నిలిపితే బోర్లలో నీళ్లు వస్తున్నాయని చెప్పుకుంది మనకి కొంత సమాచారం ఉంది. కానీ అది కూడా కొన్ని దగ్గరలో కొండ కిందకు వచ్చామంటే పెద్దగా లేవు నీళ్లు. అందుకని ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా 1600 కోట్ల రూపాయలతో నాడు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో సోమశిల హై లెవెల్ కెనాల్ను మంజూరు చేసి పనులు ప్రారంభించాం. ప్రభుత్వాలు మారాయి, రాష్ట్రాలు విడిపోయాయి, ఆలోచనలు మారాయి, దీన్ని మూలన పడేశారు. ఆ స్కీమే వృధా అయిపోయింది. మీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి కూడా పాపం చాలా ఆవేదన చెందాను. మన జిల్లా పరిషత్ మీటింగ్ చాలా ఆవేదన చెందినప్పుడు నేను కూడా అన్నా సుధాకర్ రెడ్డితో, నీ ఊరే కదా, అప్పుడున్నది మీ ఎంపీ గారే కదా, వాళ్ళ చేత పని చేయించుంటే మీ ఊర్లో చెరువులు పూర్తి అయ్యాయి కదా అని ఆయన కూడా నేను అన్నా. అంటే ఆయన ఏదో బాధ పెట్టాలని కాదు, కానీ కొంత చొరవ చూపించుంటే బాగుండేదేమో సుధాకర్ రెడ్డి అని నా భావం, అంతే తప్ప ఆయన ఏదో అనాలని కాదు. ఇటీవల సోమశిల ప్రాజెక్టుకి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. ప్రాజెక్టు ప్రశ్నార్థకం అవుతుంది, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి సోమశిల మీద పడ్డప్పుడు గేట్లు తెరుచుకోకుండా కాంక్రీట్ తో కట్టిన యాప్రాన్ అంతా కూడా పెన్నా నదిలోకి తరలిపోయింది. దీన్ని చెయ్యాలి అని చెప్పి 2.5 సంవత్సరాలుగా ఆ ప్రభుత్వంలో పోరాటం చేశాము. కానీ మా బాధ, మా ఆవేదన పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆ ప్రాజెక్టు కేవలం ఒక ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించింది కాదు. ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, అక్కడి నుంచి మద్రాసుకి నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ అది. అది దెబ్బతిన్నదనుకోండి, మరొక 5-6 సంవత్సరాలు తిండి గింజలకు కూడా మనం పక్క జిల్లాలకు పోయి మనం అక్కడ పంట పండినప్పుడు కొనుక్కొని తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి. అందుకని ఆవేదన చెప్పాం, మా బాధను వ్యక్తం చేస్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు సోమశిల ప్రాజెక్టు చూడడానికి ఆయన అనుకోకుండా, అధికారులకు కూడా చెప్పకుండా వెంటనే రావడం జరిగింది. అప్పటికప్పుడు మాకు సమాచారం తెలిసి వెళ్ళాం, చెప్పాం. ఆయన స్వయంగా చూశాడు, మొత్తం ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో పనిచేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అలాగే మన హై లెవెల్ కెనాల్ కూడా చూపించాం. హై లెవెల్ కెనాల్ చూపిస్తే లెక్కకు 60% పూర్తయిందన్నారు. ఎక్కడ పూర్తయింది, ఎన్ని వేల ఎకరాలకు నీళ్లు వచ్చాయని ముఖ్యమంత్రి గారు అడిగితే మన అధికారులు మేము పంప్ హౌసులు పూర్తి చేశాం కానీ 1 ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు అన్నారు. 1 ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా 65% పనిచేశామంటే ఎట్లా వీలు పడుతుంది అని చెప్పి ఆయనే ప్రశ్నించి మొదటి రిజర్వాయర్లు అయినటువంటి నాయుడుపల్లి రిజర్వాయరు
పొంగూరు రిజర్వాయర్ రెండింటినీ కూడా పూర్తి చేసి ఆ చెరువులకి నీళ్లు పెట్టి తర్వాత చెరువులు పూర్తి చేసుకుంటూ 2 సంవత్సరాల లోపల ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి చేయాలి. మొత్తం 7 రిజర్వాయర్లకి సోమశిల నీళ్లు రావాలి ఈ మరిపాడు మండలానికి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ మన రాష్ట్రంలో మనందరికీ ఉంది. కాబట్టి నేను మరిపాడు మండల రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేసేది, ఇవాళ వర్షాధారమైనటువంటి మన ప్రాంతంలో చెట్లను పెంచుకుంటాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, మంచి ప్రకృతిని తెచ్చుకుందాం, మంచి గాలిని పీల్చుకుందాం. చెట్టు ఎదిగే కొద్దీ మన బిడ్డల భవిష్యత్తు ఎదిగేదానికి మనం అందరం కూడా కృషి చేద్దామని చెప్పి అందరినీ కూడా దీనిలో భాగస్వాములు కమ్మని, కేవలం ఫారెస్ట్ అధికారులు, మన మెడికల్ అండ్ హెల్త్, రెవెన్యూ, పంచాయతీరాజ్ వీళ్ళే కాదు, మనం కూడా కలిసి పనిచేస్తే వాళ్ళందరూ కలిసి 100 మొక్కలు మనం నాటితే మనం అందరం కలిస్తే 10,000 మొక్కలు నాటచ్చు. ఆ మొక్కలు నాటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మీరందరూ సహకరించాలని, మరిపాడు మండలానికి మేము ఎన్నికల సమయంలో ఏ వాగ్దానం అయితే చేశాము, సోమశిల హై లెవెల్ కెనాల్ మేము అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి 2-3 సంవత్సరాల్లో దాన్ని మొత్తానికి మొత్తం పూర్తి చేస్తాను అని చెప్పిన హామీ నేను ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చాను. ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలోనే మొన్న ముఖ్యమంత్రి గారిని సోమశిలకి తీసుకొచ్చి 2 రిజర్వాయర్లు వెంటనే పూర్తి చేయండి, నీటిని వాటికి విడుదల చేసి తర్వాత రిజర్వాయర్లు పనులు మొదలు పెట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు తీసుకున్నాం. కాబట్టి పనులు మొదలవుతాయి. ఇకన నీళ్లు వచ్చాక ప్రతి గ్రామానికి త్రాగునీరు, సాగునీరు ఈ మరిపాడు మండలంలో ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తాం. అవసరమైన నీరు ఇక్కడ వచ్చినప్పుడు మన భూములు కూడా బంగారం పండుతాయి. రైతాంగం కూడా బంగారం పండించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన రైతాంగం ఈ మండలంలో ఉన్నారు. ఎవరి మీదనో ఆధారపడబల్లే. ఏ బెంగళూరుకో చెన్నైకో పోయి వీధులు జిమ్ముకునే కష్టపడాల్సిన అవసరం లేకుండా మన భూమిలో మనమే వ్యవసాయం చేసుకునే రైతాంగాన్ని ఇక్కడ చూడాలన్న తపనే ఇవాళ ప్రభుత్వంలో మేమందరం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం. విద్య, వైద్యాన్ని అభివృద్ధి చేస్తూ అనేక రహదారులు, జాతీయ రహదారులు తీసుకొచ్చాం. మరిపాడు మండలంలో ఇప్పటికే 2 జాతీయ రహదారులు పోతున్నాయి. 3వ జాతీయ రహదారి కూడా ఈ మండలంలో వస్తుంది. పక్కనే ఉన్నటువంటి వింజమూరు, ఆత్మకూరు వీటిపైన రైల్వే లైన్ పోతూ ఉంది. ఒకవైపు రైల్వే లైన్, ఒకవైపు జాతీయ రహదారులు, మరొక వైపు సాగునీటి ప్రాజెక్టులు వచ్చిన ఈ మండలంలో రైతాంగానికి పెట్టుబడి పెట్టి పరిశ్రమల నిర్మాణం కూడా చేసే అవకాశాలు వస్తాయి. తప్పకుండా ఈ మండలం వెనుకబాటుతనంలో ఉండదు. భవిష్యత్తులో మరొక 10 సంవత్సరాల్లో అన్ని విధాల మరిపాడు మండలం నెల్లూరు జిల్లాలోనే తలమానికమవుతుంది. నెల్లూరు జిల్లాలో పైనున్న మండలం ఏదంటే మరిపాడు మండలం. ఇవాళ కొండ మీద ఉండడమే కాదు, అన్ని మండలాల కన్నా ఆర్థిక వ్యవస్థలో కూడా ఈ మండలం అధిక శాతం పైకొస్తుంది. మీ అందరి బాగు కోరుకునే దానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా సహకరించండి. రాజకీయాలు పక్కన పెట్టండి. ఎంతసేపు రాజకీయాలే కాదు, మీ మండలం నిద్రలేస్తే రాజకీయం అనేకం చూసాం. నేను కూడా చూసా, చాలా చేశాం. ఇక్కడ రాజకీయాలతోనే ఈ మండలం వెనకబాటులో ఉంది. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. గతంలో ఉన్న నాయకత్వం ఊర్లు మాకు ఓట్లు వేయాలా, అందరూ గొద్దాల, మేము మాత్రం ఎక్కడో కాంట్రాక్టులు చేసుకోవాలి, మీరు మాత్రం ఇక్కడ వీధులు జిమ్ముకోవాలి. ఇది విధానం ఈ మండలంలో. ఆ రాజకీయాలకు స్వస్తి చెప్పండి. మేము స్వస్తి పలికాం, మీరు కూడా స్వస్తి పలకండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. ఈ ప్రజలు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఒకరుగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి చెందాలన్న కోరికతోనే గతంలో వచ్చిన మెజారిటీల్ని వెనక్కి తిప్పి ఇవాళ తెలుగుదేశాన్ని అధికారంలోకి రావడానికి మా అందరికీ సహకరించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి తోడుగా మేమిద్దరం కలిసి ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ
మీడియా ప్రతినిధులకు కూడా నేను ప్రత్యేకంగా ఇంత దూరం వచ్చి ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధిలో మీరు రావడం, ముఖ్యంగా ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమంలో మీరందరూ పాల్గొని మీ భాగస్వామ్యాన్ని అందించినందుకు పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను మా నాయకుల్ని మా కార్యకర్తల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే అధికార యంత్రాంగం అంతా కూడా ఈ మండలంలో ఎప్పుడు చిన్న కార్యక్రమం మొదలుపెట్టినా చెట్టు నాటడంతోనే మొదలు కావాలి. ఈ మండలంలో కార్యక్రమం దయచేసి పెన్షన్లు పంచినా సరే ఏ ఊర్లో ఒక మొక్క నాటే పెన్షన్లు పంచండి ప్రతి నెల. ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి నేను ఇక్కడే వాళ్ళకి చెప్తున్నా, ఫారెస్ట్ అధికారులను సమన్వయం చేసుకోండి. ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్లు పంచే రోజు, ఆ రోజు ప్రతి ఊర్లో ఒక మొక్క నాటండి. ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాల్లో అన్ని మొక్కలు నాటాలి. మీకు ఓపుకుంటే 1 నుంచి 100 నాటండి. ఇచ్చే అధికారి మీకు పక్కనే ఉన్నాడు కాబట్టి మీకేమి ఇబ్బంది లేదు. కాబట్టి మొక్కలు నాటడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా ఇవాళ ప్రభుత్వం చేపట్టింది. కృష్ణాపురం గ్రామానికి ఈ నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమానికి మన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారితో రావడం చాలా సంతోషం. ఇప్పుడే అన్న చెప్పినట్టు దైవ కార్యక్రమం చూసుకొని రెండో కార్యక్రమం అభివృద్ధి. మనకి దైవ కార్యక్రమం ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం. ఈరోజు ఈ రెండు మొదటిసారి రావడం ఆత్మకూరు కాన్స్టిట్యున్సీకి, ఈ రెండు కూడా మంచి కార్యక్రమాలు. ఇప్పుడు మూడోది కూడా ఈ వాటర్ ప్లాంట్స్ కూడా మొదట ఉదయగిరిలో స్టార్ట్ చేశాను నేను దాదాపు 2017లో. ఆ రోజు పాలిటిక్స్ కానీ అటువంటిది మనసులో పెట్టుకొని కాదు చేసింది. ఈ గ్రామాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మంచి వాటర్ ప్లాంట్స్ ఇచ్చి మంచి నీళ్లు ఇవ్వాలనే కోరికతోనే ఈ ప్లాంట్స్ పెట్టడం. ఇక్కడ చాలా మంది ఈ ఫ్లోరసెస్ తో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామాల్లో చూసి ఉదయగిరి నుంచి స్టార్ట్ చేశాం. ఈ రోజు ఇక్కడ కూడా బ్రాహ్మణపల్లిలో 2 ప్లాంట్లు ఇస్తున్నాము. ఎస్సీ కాలనీలో ఒకటి, బ్రాహ్మణపల్లిలో ఒకటి, గ్రామంలో ఒకటి. సో ఈ ఏరియా కూడా అన్న చెప్పినట్టు డెవలప్మెంట్ అనేది చాలా వెనకబడి ఉన్నాం. అది ముఖ్యంగా మనం చేయాల్సిన అవసరం. ఈరోజు ఖచ్చితంగా ఈ ఏరియా ప్రాంతానికి నీళ్లు, వాటర్ అనేది వసతి అన్న చెప్పినట్టు ఇప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని ప్రయారిటీ మీద నీళ్లు తెచ్చే ప్రోగ్రామ్ ఇక్కడ తప్పకుండా మనం చేయాలా. అట్లా ఈరోజు ఈ పిహెచ్సి కూడా మీ అందరూ ఒకటి తెలుసుకోవాలా. దాదాపు మీకు ఈ చుట్టుపక్కల ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి ఇది దాదాపు 2,65,00,000 పెట్టి కడుతున్నారంటే చాలా గొప్ప విషయం. దాదాపు 20,000 మందికి ఇక్కడ ఇది ఆరోగ్య వసతి కలపడం. మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. దాదాపు పాత గవర్నమెంట్ లో హెల్త్ సైడ్ చూస్తే దాదాపు 6,000 కోట్లు మందులకే బాకీలు పెట్టున్నారు. వీళ్ళందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రుల్ని కలిస్తే దాదాపు మొన్న ఈ ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా 500 కోట్లు రిలీజ్ చేసి ఇది ముఖ్యం కాబట్టి ముందుకు పోవాలా. మీ అందరికీ కూడా ఆ బాకీలు కూడా తప్పకుండా కట్టాలని త్వరలో కట్టిస్తాము. పరిస్థితులు ఈ రోజు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు దాకా ఏం జరిగిందో 5 సంవత్సరాల నుంచి దాదాపు పార్టీలు మార్చారే కానీ అంటే కస్టమర్లని, కొనుగోలు కస్టమర్ని మార్చారు కానీ వాళ్ళకి మటుకు డబ్బు కట్టలా. ఈరోజు ఏ దగ్గర తీసుకున్నారో వాళ్ళకి బాకీ, బికి వచ్చారు, సికి వచ్చారు, డికి వచ్చారు. అట్లా దాదాపు ఒక 10 కంపెనీలు ఇదే పని చేసి ఆ బాకీలన్నీ ఎక్కువ అయ్యేకి వాళ్ళు కూడా మందులు ఇవ్వాలని కొంచెం ఇబ్బంది పెట్టారు. అయినా ఈ ఇబ్బందుల్లో కూడా 500 కోట్లు రిలీజ్ చేసి ఈ మధ్య
ముందుకు సాగేదానికి మన ముఖ్యమంత్రులు ఈ ఇబ్బందుల్లో కూడా దాన్ని ఈ మధ్య కట్టారు. అది మీకు తెలుసో తెలీదో గానీ అటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అయినా ఆరోగ్యం అనేది ముఖ్యం. అందులో మీ అదృష్టం ఒక సీనియర్ మంత్రులు ఇక్కడ నా పక్కన కూర్చోవడం. ఈ ఆత్మకూరు అనేది ఆయనకి తెలియని ఆ విషయం ఉన్నదో ఇంత ముందు కాలంలో కూడా దాదాపు నాకంటే మీకే తెలిసి ఉంటుంది. 4,000 కోట్లు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా వరకు ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో జరుగుండాయి అభివృద్ధి. సో ఇప్పుడు ముందుకు కూడా అన్న చెప్పినట్టు మీ అందరి అదృష్టం మనకి శాసనసభ్యుడుగా రామనారాయణ అన్న ఉండడం, సీనియరు అనుభవం ఉన్న వ్యక్తి. నా బోటుడి కూడా ఏదన్నా ఉన్నా చెప్పినా సలహాగా చెప్పినా నేను ఖచ్చితంగా పాటిస్తాను. ఒకటే మీ అందరికి చెప్పేది, చెట్లు నాటే కార్యక్రమం గురించి చెప్పారు. మొన్న ఈ మధ్య గవర్నర్ వచ్చున్నాడు, వైస్ ప్రెసిడెంట్ వచ్చుంటే నేను ఆయన్ని మర్యాదగా కలవాలని పోయి ఉన్నాను. పోతే ఆయన వేరే మాటే మాట్లాడలేదు, చెట్లు నాటే కార్యక్రమం తప్పక వేరే మాటే మాట్లాడలేదు. మీ అందరికి నేను కోరుకునేది ఒకటే, ఎక్కడ పోయినా చెట్లు అనేది ముఖ్యం. చెట్లు ఎన్ని నాటగలిగితే అన్ని చేయండి. నేను ఒకటే మీకు సలహా చెప్తున్నాను. ఒక గవర్నర్ నేను చెప్పే సలహా ఒకటే, అది కూడా చెట్లు నాటండి. అది చాలా అవసరం మనకి. ఇప్పుడు అన్న చెప్పాడు, దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా మీదట కూడా అది కూడా ముఖ్యంగా తీసుకొని ప్రతి దగ్గర మనం ఈ కార్యక్రమం కూడా చెట్లు నాటేది కూడా చాలా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ ఈరోజు